హాయ్ హలో వెల్కమ్ టు జకీర్ టాక్స్. సో జకీర్ టాక్స్ పేరిట నేను నడుపుతున్న యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. కొత్త విషయం అంటే ఆర్ఎస్ఎస్ నుంచి అంటే తన రాజకీయ ప్రస్థానాన్ని అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఇవాళ ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టేదాకా నరేంద్ర మోడీ ఎదిగిన విషయం మనందరికీ తెలుసు. అటువంటి ఆర్ఎస్ఎస్ నుంచే ఆయన పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఇప్పుడు మనం గమనిస్తున్నాం. దీనికి కారణాలు ఏమిటంటే ఆర్ఎస్ఎస్ కంటే బీజేపీ కంటే నేను ఎబో ద ఆల్, నేను పార్టీ కంటే ఆర్ఎస్ఎస్ కంటే లేకుంటే మరొక సంస్థ కంటే కూడా నేను ఎక్కువ అనే స్థాయిలో మోడీ వ్యవహరిస్తూ వస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆయన చెప్తున్నది ఏమిటంటే ఆయన చెప్పింది ఒకసారి చెప్తాను నేను. ఒకరిని మరొకరు విమర్శించుకున్న అంటే ఎన్నికల సందర్భంగా విమర్శించుకున్న తీరు, ప్రచారంలో వ్యవహరించిన విధానం అట్లాగే సమాజంలో విభేదాలను పెంచాయి అండ్ సమాజాన్ని రెండు వర్గాలుగా కూడా చీల్చిన పరిస్థితి కనిపించింది. సో ఇటువంటి పరిస్థితి పరస్పరం అవిశ్వాసాన్ని కలిగించే అవకాశాలు ఉన్నట్టు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సహజంగా ఎవరు పట్టించుకోరు, పైగా దీంట్లో సంగును కూడా లాగారు అని ఆయన ఆరోపించాడు. అండ్ ఆయన ఇంకోటి చెప్పాడు, టెక్నాలజీని దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారని కూడా అన్నాడు. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మోడీని ఉద్దేశించి అన్నాడు. అయితే మోడీ పేరు చెప్పకుండా పరోక్షంగా మాట్లాడాడు. నిజమైన సేవకుడు అనే వ్యక్తి, సేవకుడు అనేవాడు ఎవరైనా సరే అహంకారంతో ఉండడని కూడా అన్నాడు. అంటే ఈ అహంకారంతో ఉండకూడదు అని ఎవరికి ఆయన చెబుతున్నట్టు అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గురించి అనుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను, నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన నేనంటేనే పార్టీ అంటేనే నేను అనే ఒక దశకు ఆయన వెళ్ళిపోయాడు. మామూలుగా ప్రాంతీయ పార్టీలో అటువంటి ధోరణి ఉండడం సహజమే. ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే, మీరు అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్వాదీ తీసుకోండి, నితీష్ కుమార్ యాదవ్ జేడీయూ తీసుకోండి, లేకుంటే కుమారస్వామి పార్టీ జేడీఎస్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు సంబంధించిన టీడీపీ తీసుకోండి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తీసుకోండి, బీఆర్ఎస్ కేసీఆర్ను తీసుకోండి. ఏ పార్టీని తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీకి సహజంగానే ఆ పార్టీ అధ్యక్షుడు అటు సారథి అతనే మొత్తం హోల్ అండ్ సోల్ అని అనుకోవాలి. బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ మూలాలు వేరు, దాని భావజాలం వేరు, దాని సిద్ధాంతాలు వేరు. ఆర్ఎస్ఎస్ భావజాలమే ఆ పార్టీకి వెన్నెముక. అటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కూడా ఓవర్టేక్ చేసి నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్నట్టుగా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. సో ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ఇవన్నీ పక్కన పెట్టి ముందు మణిపూర్లో అల్లర్ల వ్యవహారంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఎవరు? మోహన్ భగవత్. అందువల్ల అయితే దీనిపైన తక్షణం కొంతమంది ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి భూపేష్ బహేల్ కానీ, లేకపోతే కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కానీ వీళ్ళంతా స్పందించారు. స్పందించి ఏం చెప్పారంటే, సరే మేమంటే ప్రతిపక్షాలము, మేము చెప్పితే మీరు వినకపోవచ్చు, కానీ కనీసం మోహన్ భగవత్ చెప్పిన మాటలైనా వినండి, అహంకారాన్ని వీడండి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మోరోవర్ ఏమంటే మనం దీనిపైన మణిపూర్ ఇష్యూని వెంటనే టేకప్ చేయండి అని కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో మనకు ఓవరాల్గా ఇందులో ఏదో ఒక ఇష్యూ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని ఆల్మోస్ట్ పక్కకు జరపడం, అంటే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా చేయడం, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీటు ఇండియా కూటమికి రావడం అనేది మోడీ జీర్ణించుకోలేకపోవడం, దాన్ని యోగికి ముడిపెట్టి ఆదిత్య యోగి విఫలమైనట్టుగా వాళ్ళు భావించడం, ఈ నేపథ్యంలో ఆదిత్య యోగిని ఆల్మోస్ట్ దూరం పెట్టినట్టుగా కనబడుతుంది.
సో ఆదిత్య యోగిని దూరం పెడుతున్న పరిస్థితి ఆర్ఎస్ఎస్కు నచ్చట్లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కు సంబంధించి కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాదుల్లో యోగి ఆదిత్యనాథ్ ఒకరు. అటువంటి యోగి ఆదిత్యనాథ్ను పక్కన పెడుతున్న పరిస్థితిని ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది. అండ్ నరేంద్ర మోడీ తన పదవి కోసం ఎంత దూరమైనా వెళ్తాడని కూడా ఆర్ఎస్ఎస్ నేతలు చెప్తున్నట్టుగా వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.